ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొయ్యలగూడెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామంలోని పరెంపూడిలో 49 లక్షల రూపాయలతో నిర్మించే జలజీవన్ మిషన్ ద్వారా 60,000 లీటర్ల మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంకెలగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయలతో భవన నిర్మాణ కార్మికుల కోసం నిర్మించిన భవనం ప్రారంభించారు. పరెంపూడి 2లో 43 లక్షలతో నిర్మించిన సచివాలయంను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొయ్యలగూడెం మండలం పరెంపూడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటర్ ట్యాంక్కి అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సుమారు ఒక 300 మంది అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి ఆ భవనాన్ని కూడా ఏర్పాటు చేసి వారికి ఈరోజు ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పరెంపూడి పంచాయతీలో ఏదైతే గ్రామ సచివాలయాన్ని భవనాన్ని కూడా ఈరోజు నిర్మించినటువంటి భవనాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఈరోజు ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలని ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు తప్పకుండా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసంలో ఈరోజు గ్రామాలు కానీ అలాగే రాష్ట్రాలు కానీ నియోజకవర్గం కానీ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకున్న విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అలాగే దానికి సంబంధించి డ్రైనేజీలు, అలాగే వాటర్ ఫెసిలిటీ, అలాగే వీధి లైట్లు, అలాగే కరెంటు లేనటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు మేము కరెంటు ఇచ్చి ఈరోజు ప్రతి గ్రామాన్ని ఆదుకునే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే రాజధాని విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇరువురు సారథ్యంలో ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మేమంతా కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అలాగే